హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీవల్లి దేవసేన. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు నాకు కింద కమెంట్ సెక్షన్లో రాయండి. సో జెండర్ ఈక్వాలిటీ గురించి మీ అభిప్రాయం ఏంటి? వాట్ డూ యూ సే అబౌట్ జెండర్ ఈక్వాలిటీ? Gender equality అనేది right from the beginning, I can say that, right from the ancient ages నుంచి ఉంది actually. Okay. So let me tell you, in the present scenario లో ఎలా ఉందంటే, even a girl child బయటికి రావడానికి కూడా she has to face a lot of problems. Okay. Okay. I know there are many laws that say that, yes, they should not say that, ఒక ఫీమేల్ చైల్డ్ అన్న మేల్ చైల్డ్ అన్న ఉండాలా, ఏంటి జెండర్ తెలియకూడదు, చైల్డ్ జెండర్ అని మనం అంటున్నాం. కానీ ఇన్ మెనీ ఆఫ్ ద రూరల్ పార్ట్ ఆఫ్ ద ఏరియాస్ ఓకే ఫీమేల్ చైల్డ్ అనేసరికి ఇమీడియట్లీ దే గెట్ ఇట్ అబార్టెడ్. అది ఉంది, ఇంకా దట్ కల్చర్ ఇస్ హ్యాపెనింగ్. And at the same time, even if you see the present ratio men is to women, you see that అది ఎవిడెంట్ గా తెలిసిపోతుంది, చాలా క్లియర్ గా తెలుస్తుంది మనకి ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది. ఈవెన్ ఓకే ఫైన్ తెలియలేదు, కానీ పుట్టిన తర్వాత ఫీమేల్ చైల్డ్ అన్నప్పుడు కూడా చాలా మంది దే ఆర్ లీవింగ్ దెమ్ ఇన్ ఆర్ఫనేజెస్ ఆర్ రోడ్ పైన, అవన్నీ కూడా అంటే డే ఇన్ డే అవుట్ చాలా కేసెస్ లో నడుస్తూనే ఉంటాయి. బట్ ఇట్ వుడెంట్ కమ్ ఇన్ ద లైమ్ లైట్ యాక్చువల్లీ. అండ్ అట్ ద సేమ్ టైం ఓకే ఫైన్, ఓకే భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా స్టిల్ వాట్ వి సీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్, బికాస్ వై మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అని అంటున్నానంటే, ఇండియాలో ప్యాట్రియార్చల్ కైండ్ ఆఫ్ సిస్టమ్ ప్రివెంట్ లో ఉంది, అంటే ప్రివలెంట్ లో ఉంది. అంటే ఏంటంటే ఫాదర్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ద మేల్ మెంబర్స్ బికమ్ ద ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ఇన్ మోస్ట్ ఆఫ్ ఇండియా అండ్ మోస్ట్ ఆఫ్ ద అండర్ డెవలప్డ్ కంట్రీస్ లో కూడా ఇట్లాంటి కల్చర్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే, so male member is given the most importance, right? And at time it's been చాలా years నుంచి నేను కూడా ఇప్పుడు మా ఇంట్లో కూడా my mom though both are working, but always that importance ఎంత వర్క్ చేస్తున్నా it could be like general scenario తీసుకుంటే even mother is earning more than a father, but still the head of the family goes to father or a men, most of the men only. Correctly. And at the same time అది upbringing లో కూడా ఉంటుంది అన్నమాట. So girl is sent to an English medium school అంటే ఓకే మేబీ they will send this boy to an international school. సో అక్కడ కూడా తేడాలు వస్తాయి. అండ్ ఇంకా అది సేమ్ థింగ్ లైక్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాట్ దే డూ ఇస్ లైక్ ఓకే మా అమ్మాయిని ఇంతవరకు చదివించాలి బికాస్ వీ హ్యావ్ టు గెట్ హర్ మ్యారీడ్. సో అక్కడ రెస్పాన్సిబిలిటీ దించేసుకోవాలనే దాంతో అలా ఆలోచిస్తారు. సేమ్ థింగ్ డజంట్ గో విత్ ద మెన్. ఏమంటారంటే ఓకే మా వాడు అబ్రాడ్ వెళ్ళాలి, బాగా చదువుకోవాలి. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉండాలి. ఇంకా ప్లస్ ఇప్పుడు కూడా ఏంటంటే మన సుప్రీం కోర్ట్ ఇన్హెరిటెన్స్ టు ద ప్రాపర్టీ అనేది కూడా ఒకటి వచ్చింది. కానీ చాలా మంది why we need inheritance to the property అనేది they are not able to take అది women especially. ఎందుకంటే అంటే why do we even fight for the property in that case, right? ఆ ఫైట్ చేయడం అనేది కూడా వీళ్ళు మర్చిపోతున్నారు. ఆ ఫైట్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి yes you have to be at home, we are so inculcated into our mindset that it's all about men leading the world. Now in the recent times it got changed and women are doing wonders. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చెప్తాను. మనము ఈ SSC రిజల్ట్స్, IIT రిజల్ట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు చూడండి, okay women top the competitive examinations, major these institutions would come up with lot of voices around that okay these are the girls top, and even newspapers lo kuda manam chaduvutam. But when it comes to the workplace, how many women from that 100 or 1000 who are passing out being toppers distinction lo చేస్తున్న వాళ్ళు ఎంత మంది they are coming to workplace, right? Actually how many are able to, which needs to be taught every person. Yes. At the same time everiki వాళ్ళు ఏమనుకున్నారు, okay let me be happy with the family, I'm okay with it. And even వాళ్ళ ప్యాషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్స్యూ చేయడానికి కూడా వాళ్ళు దే ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్, ఓకే దే ఆర్ గివింగ్ ఇట్ లెస్ ప్రయారిటీ. సో ఇక్కడ ఏంటంటే we have to start thinking about yourself, about giving yourself some time. ఇందాక మనం టైం మేనేజ్మెంట్ అని మాట్లాడుకున్నాం కదా, అలా ఆ టైం 24 hours టైంలో కూడా యూ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ సెల్ఫ్.
something So like giving time ourselves, being a woman, because we get into so many relationships, we are bounded with those relationships, like ఒక అంటే పేరెంటల్ లైఫ్, లేకపోతే ఒక ఇన్లాస్ దగ్గర లైఫ్ యాజ్ అ డాటర్ ఇన్ లా, లేదంటే ఒక హస్బెండ్ కి వైఫ్ లాగా, ఒక మదర్ లాగా. సో వీఆర్ ఇన్ టు సో మెనీ రిలేషన్షిప్స్, అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫార్ ద ఉమెన్ టు టేక్ టైమ్ ఫర్ హర్ సెల్ఫ్. లేదా వీళ్ళల్లోనే హ్యాపీనెస్ చూసుకుంటూ అలా నడిపేస్తున్న ఉమెన్, దే ఆర్ సో మెనీ అరౌండ్ మీ యాజ్ వెల్. సో అంటే టైం తీసుకుని దే హ్యావ్ టు పర్స్యూ దే ప్యాషన్, అంటే ఫర్ ష్యూర్ వాళ్ళంతటి వాళ్ళు టైం తీసుకోవాలని అంటారా? డెఫినెట్ గా. ఎందుకంటే యూజువలీ మనం బాగా చదువుకుని కూడా ఓకే మనం ఇంట్లో ఉండిపోతున్నాము అంటే దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి అనేది ఉండిపోతుంది. సో మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ మీ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా స్టార్ట్ థింకింగ్ వాట్ యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఇంతకు ముందులా కంటే ఇప్పుడు దేర్ ఆర్ మెనీ schemes that are available, even government వైపు నుంచి కూడా there are many other schemes that are coming up. You can be a self-employed woman, you can join some kind of clusters and learn some new skill. అది ఎవరో రూరల్ పీపుల్ లోనే చాలా మంది ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళు ఒక స్కిల్ నేర్చుకుని వాళ్ళు డెవలప్ అవుతున్నారు. కానీ the trend is not seen in the urban women are like educated, complete ga family tone chalu ane danto they are just going a backward, I think. Yes, so ippudu kuda entante still I suggest all the women who are at home to try to do something at home within that okay mem illu daati bayatiki ralemo, we have our own responsibilities ante okay fine, no problem, but try to do it something for yourself. But endukante aa chese chinna pani kuda it gives you a lot of సాటిస్ఫాక్షన్. అవును, బట్ ఉమెన్ ఇంకా ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోతారంటే వాళ్ళకున్న డ్రీమ్స్, వాళ్ళకున్న ప్యాషన్ కూడా పిల్లలకి నేర్పించి వాళ్ళలో చూసుకుంటూ ఉంటారు. అండ్ ఉమెన్ ఆర్ లైక్ రియల్లీ ఐ షుడ్ సే కొంతమంది ఉన్నారు. అండ్ సో దట్ ఈస్ ఆల్సో లైక్ ఎక్స్ట్రీమ్, మనమే ఒక ఛాన్స్ ఇచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఐ థింక్ దట్ షుడెంట్ హ్యాపెన్. Yes, definitely. And so ఇప్పుడు like when we talk about time giving to ourselves and all, so will that come like under beauty as well? So what do you think, like beauty is also more important for the woman to groom herself and all, because chaala mandiki chaala korikalu untayi. Every woman wanted to look very good or presentable at the age of 50 or 60 also, no matter whatever the age is, general ga woman ki untundi. So what do you think beauty should be? Is that like according to the woman's appearance, leda a psychological notion where she need to follow every time? So how does that work? Okay, so when we talk about beauty, yes, I agree that woman is a wonderful creation by God, that is to be agreed. I agree. Yes. Okay, so every woman has that internally that is a desire to look good. Correct. So within resources lo, like whatever available resources lo, she can look good. That is number one thing. And second thing is physical features. When we talk about beauty, okay, physical features gurinchi kuda nen maatladaledu, we are also talking about the inner beauty. Correct. So should try to have a kind of internal skills where reflect on her face. Something like we can't, especially teenagers gurinchi ippudu maatladukunda, they are more obsessed with this this idea that they should look beautiful. So overweight avvakudu and all that. So all this like even at least like koncham lavaga unna gani, so they start becoming more and more conscious. And this has even become a disorder, like even recently, like one of the famous actress Ileana, she has commented like because she had this kind of disorder where she thought that she was not good looking. So this actually happens to every woman in some age, some or the other age. Even the most beautiful woman would have this kind of disorder or this kind of idea before. Kani ఏదో ఒక టైంలో ఉన్నప్పుడు ఆ టైంలో మనం ఏం చేయాలంటే we should more start thinking about like how well we can look good. Okay, that is the thing. And also internal qualities, inner beauty అనేది కూడా మనం డెవలప్ చేసుకోవాలి. And when we talk about inner beauty, there are many people like someone like Mother Teresa. So వీళ్ళందరి గురించి మాట్లాడేటప్పుడు their qualities made them more beautiful. Correct. Not just the appearance is like nowhere, because in front of like what they did. So it is very important that a woman should also try to look for her internal qualities. Try to develop.
బికాస్ ఇదంతా కూడా మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇట్ కమ్స్ ఆల్ పార్ట్ ఆఫ్ మై అప్బ్రింగింగ్. కరెక్ట్. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కూడా పిల్లల్లో మనమే ఇన్కల్కేట్ చేయాలి. అంటే external beauty could be a add on, that's all, but it's the major takeover is not from the external beauty what Exactly, women have. because any woman, I feel so like, you know, any woman will look good with the latest, you know, whatever cosmetic products we have in ఏదైనా this now. మేకప్ చేసుకో. So Correct. yes, she can definitely look good, but when we talk about beauty, let us talk also about inner beauty. Correct. Yes, Alright. that's add upon to the physical features. Okay. సో ఇప్పుడున్న జనరేషన్లో లేదా ఇఫ్ వి కంపేర్ ద ప్రీవియస్ జనరేషన్ సెంచురీస్ అనుకోవచ్చు, ఉమెన్కి సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ ఇస్ లైక్ బికమింగ్ అ లిటిల్ ఛాలెంజింగ్ ఆల్సో. అఫ్ కోర్స్ ఉమెన్ ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ డే ఇన్ అండ్ డే అవుట్, బట్ బేసిక్గా రోజు మనం చూస్తున్నట్లయితే సెల్ఫ్ డెసిషన్ ఎంతవరకు ఇంపార్టెంట్, బికాజ్ తనకి టు అచీవ్ హర్ ఆస్పిరేషన్స్ అండ్ ఆల్, ఆబ్వియస్లీ షీ నీడ్స్ ఫ్యామిలీ సపోర్ట్. ఏమైపోతుందంటే పీపుల్ హూ అండర్స్టాండ్ హర్ ఆస్పిరేషన్స్, ఆబ్వియస్లీ దోస్ ఫ్యామిలీస్ వుడ్ అగ్రీ, బట్ there are still families in the society where they don't agree to the woman's decision, or they would come up and say okay this is not good for you. Itla koncham ante demand ante commanding ga untaru family members, ante leda egoistic kuda untaru. Why if I tell no, then why she have to get into all this ane konni scenarios untayi, konni situations vastayi. So how to overcome this self decision thing according to you? మనం ముందు మాట్లాడుకున్నప్పుడు we have I have given you a statement saying that life is always unfair. Okay, so we have to go back to the same point and compare, right? Yes, so when we start talking about it, yes, it's not only ee question anedi it not only arises for a woman, it also arises for a man also, right? So when you have to take a decision, or when you have taken a decision, ఆ decision అనేది మనం ఎలా తీసుకున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. Okay, because there are few steps when we go for this decision making. Something like set of alternatives ఉంటాయి. Okay, ఓకే నేను ఇది చేయకపోతే నెక్స్ట్ ఇంకేం చేయాలి, ఇది కాకపోతే ఇంకేం చేయాలి. ఓకే, సో నేను ఇది ఇంకో విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ ఇంటికి చుట్టాలు వస్తున్నారు. సో చుట్టాలు వస్తున్నప్పుడు మీ ఇంట్లో 4 వెజిటబుల్స్ ఉన్నాయి. సో ఆ 4 వెజిటబుల్స్ లో వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ, వాట్ ఈస్ ఈజీ టు యూ, ఆర్ what is the favorite vegetable of those who are coming. So ఇవన్నీ మీకు okay, you will have it in your mind, right? Correct. So you will have okay, plan A is this, I'm going to make all this, or plan B is we are going to go with this. Okay, so usually ఏమవుతుందంటే when you are not able to make decision అనేది మీరు వేరే వాళ్ళకి కన్విన్సింగ్ గా మీకు చెప్పలేకపోతే కూడా this arises. Correct. Okay, so first thing is మనం కమ్యూనికేషన్ అనేది ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకోవాలి. Okay, ఎలా మాట్లాడాలి, క్లియర్ గా మాట్లాడాలి. ఫస్ట్ థింగ్ ఇస్ యూ హావ్ టు లెట్ అదర్ పర్సన్ నో వాట్ యు మీన్. ఇది చేసిన తర్వాత దాని వల్ల ఏంటి అవుట్కమ్స్, కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎలా ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేది మనం పక్క వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఐ థింక్ దీస్ డేస్ లైక్ మెనీ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ హస్బెండ్స్ ఆర్ ఈవెన్ ద ఫ్యామిలీస్ అండ్ ఆల్ దే ఆర్ ఈవెన్ giving full freedom actually. Yes, in-laws కూడా గురించి కూడా మాట్లాడితే they are giving full freedom, just like they treat a daughter, they are treating the same the daughter-in-law also. So ఇలాంటప్పుడు మనకి ఏం జరుగుతుందంటే యు ఆర్ గెటింగ్ ద సపోర్ట్. మీరు ఏం చేయాలనేది వాళ్ళకి కన్విన్సింగ్ గా ఫస్ట్ థింగ్ మీరు చెప్పగలగాలి. ఓకే, ప్లాన్ ఏ ఇస్ నాట్ వర్కింగ్. ఓకే, దీనికి ఓకే అమ్మా ఇది మాకు నచ్చదు, నువ్వు బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడం. సో ఓకే ఫైన్, దిస్ ఇస్ ప్లాన్ ఏ. ఓకే, నౌ దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ ప్లాన్ బి. సో ప్లాన్ బి ఏంటంటే ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుంచి నువ్వు ఏం చేయగలవు, what all like the things you can learn, what are the skills you have. Then మనం మళ్ళీ రాసుకోవాలి. ఓకే, నాకున్న స్కిల్ సెట్ ఇది, ఓకే నాకు టైలరింగ్ వచ్చు, సో లెట్ మీ స్టార్ట్ అ బొటిక్. ఓకే, మా స్టార్టింగ్ నువ్వు హైఫైలో ఆలోచించకుండా ఓకే లెట్ మీ స్టార్ట్ విత్ ఫ్యూ ఆర్డర్స్ దట్ ఐమ్ గెటింగ్. సో ఇలా ఒకటి స్టెప్ బై స్టెప్ గా వెళ్ళాలి. సో ఇది చేయాలనుకుంటున్నాను. సో ఇలా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ లాగా ఉండాలి. సో వెన్ పీపుల్ డోంట్ అగ్రీ టు దట్ ప్లాన్ ఏ, యూ షుడ్ బి రెడీ విత్ ప్లాన్ బి. సో కొన్ని ఆల్టర్నేటివ్స్, వేరే ఆప్షన్స్ కూడా పెట్టుకుంటే దెన్ వి basically women don't get into a disappointment mode that నా ఫ్యామిలీ ఏ చెప్పినా అసలు అగ్రీ చేయదు. సో జనరలీ we get into those negative shades వచ్చేస్తాయి. అంటే ఎప్పుడు ఏ చెప్పినా why they say no, what is it wrong doing all this. అంటే this I think even teenagers దగ్గర నుంచి హౌస్ వైఫ్స్ ఎవరైనా సరే I think they face these kind of situations. అది అవాయిడ్ చేయడం కోసమే మనం ఏం చేయాలంటే ఈ 24 hours ఫ్రేమ్ లో దే షుడ్ హ్యావ్ సమ్ మీ టైమ్, మీ మీ టైమ్. ఓకే, సో సమ్ టైమ్ టు హ్యావ్ టు మై సెల్ఫ్. ఓకే, ఈ రోజంతా నేను ఏం చేశాను, అట్లీస్ట్ లాస్ట్ 15 minutes బిఫోర్ యూ గో టు స్లీప్ ఆల్సో
ట్రై టు రైట్ సమ్ డైరీ ఆర్ సంథింగ్ లైక్ ఈ రోజు నేను ఏం చేశాను, ఈ రోజు ఏం నేర్చుకున్నాను, వాట్ ఈస్ ద థింగ్స్ విచ్ ఐ హ్యావ్ టు అవాయిడ్ అనేది మనం అంటే మనల్ని మనం వీఆర్ డెవలపింగ్ ఇట్ లైక్ వన్ బై వన్ ఎవ్రీ డే యాజ్ ద డే గోస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే వీ కెన్ టాక్ అబౌట్ మొబైల్ వర్షన్. ఓకే, సో మొబైల్ వర్షన్ ఈ ఇయర్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ వస్తే okay people don't use it. So it has to be some developed features ఏదో కొత్తది ఉండాలి అక్కడ. So in the same way what you have to do is as an individual ఈ రోజు నువ్వు ఇది your version is this, next day second day what is your version. So there should be some development from day 1 to day 2. Okay, right. Say from January to February there should be a change in you. Correct. So it's always a self development program lo automatic ga manaku teliyakunda we should get influenced by our mind saying okay last month lo what we did anta enduku just oka 10 minutes mundu what we did and next eppudu em chestunnam annadu kuda we need to keep a tab on it. So ikkada నాకు ఇంకొక పాయింట్ కూడా వస్తుంది ఏంటంటే generally comparisons is the common topic what we get into generally. Okay, నేను usually that is also part of my life because being a woman I tend to get into it. It's not like about upbringing but okay వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా, okay let me also try doing this అని సహజంగా వచ్చేస్తుంది అది. ఐ థింక్ ఇలా మనకి ఒక సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో పడితే వీ డోంట్ గెట్ ఇన్ టు కంపారిజన్ వరల్డ్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే కంపారిజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దెన్ యూ లూజ్ హాఫ్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్. కరెక్ట్. ఓకే, సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వాళ్ళు ఏం చేస్తున్నారని కాదు మనం ఏం చేస్తున్నామని, బికాస్ you are the best person in the world to judge for yourself. Like what are your strengths, what are your weaknesses అని మనకు తెలిసినట్టుగా వేరే వాళ్ళకి తెలియదు. Even the husband can't say about a wife and even a wife can't say about a husband. Right. So this has to go on continuously. ఒక ప్రతిరోజు కూడా ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్ అనేది కొంచెం జరుగుతూ ఉండాలి. So when it starts happening you will see that you are able to achieve a lot in your life. Correct. Okay. థ్యాంక్ యూ సో మచ్ సోని గారు. ఈరోజు లైక్ మీకున్న బిజీ స్కెడ్యూల్లో యూ టుక్ అవుట్ సమ్ టైమ్. నేను కాల్ చేసి చెప్పిన వెంటనే యూ సెడ్ లైక్ ఓకే ఇట్స్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ రిలేటింగ్ టు ఉమెన్ ఎంపవర్మెంట్ ఐ కెన్ కమ్ అండ్ టెల్. అట్లీస్ట్ ఈ ప్రోగ్రామ్ నుంచి అయినా ఈ వీడియో ఎవరైనా ఉమెన్ హూ ఆర్ నాట్ రియలీ ఏబుల్ టు గెట్ ఇన్ టు అ సక్సెస్ఫుల్ లైఫ్ ఎవరో ఒకళ్ళిద్దరు చేంజ్ అయినా నాకు అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ మనం సక్సెస్ఫుల్గా చేసినట్టు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ to us and inka mundu obviously I'll come with lot of women empowerment topics and programs, so we'll discuss about it. So inka mundu maaku mee time ilage istarani nenu anukuntunnanu. Yes, thank you very much. Thank you.